తృప్తికి మించిన ధనం లేదు, త్యాగానికి మించి సౌఖ్యము లేదు. మనకి ప్రాప్తం లేనిది ఏదీ రాదు, ఎంత ప్రయత్నించినా రాదు. అందుకు మనకి ఏది ప్రాప్తించినా మనం దాన్ని స్వీకరిస్తూ ఉండాలి. ప్రాప్తం లేకపోతే మనం ఎంత ప్రయత్నం చేసి ఎన్ని పాటలు పడి ఎంత కష్టపడినా అది రాదు. ఆ జ్ఞానాన్ని కూడా పొంది ఇది నాకు ఇంతే ప్రాప్తం అని సౌఖ్యంగా ఉండాలి. మనసు సంతోషం ప్రతి ఒక్కళ్ళు సుఖ సంతోషాలతో ఉండాలి. అది ఎలాగా మనసులోనే ఉంది సంతోషం, ఏ ధన వస్తువు వాహన సంపదనలో లేదు. ఆ విషయం తెలుసుకుని మనకున్న దానితో సంతృప్తిపడి త్యాగబుద్ధితో మనం మసులుకోవాలి, వైరాగ్యంగా ఉండాలి. మనకి ఆశ గలవాడే దరిద్రుడు, ఆశ లేనివాడు ధనవంతుడు. పేదవాడైనా ధనవంతుడే. కాబట్టి జ్ఞాన వైరాగ్యములు కలిగి యోగతత్వానికి అదే ఆత్మ స్వరూప జ్ఞానాన్ని తెలుసుకుని మనం జన్మరహస్యానికి యోగం చేసుకుంటూ మనం మంచి బాటలో ఉండాలి, మంచిగా నడవాలి, ప్రేమగా పలకాలి. అందరి ఆదరాభిమానాలు మాటల ద్వారా మనం పొందాలి. ముసలితనం వచ్చేటప్పటికి ఇంద్రియ నిగ్రహాన్ని నేర్వాలి, కోరికల్ని అన్నిటినీ వదిలించుకోవడం కూడా నేర్చుకోవాలి. ఇన్ని క్రియలతో మనం చివరగా యోగానికి దారితీస్తుంది, వైరాగ్యానికి దారితీస్తుంది. ఈ ఇంద్రియ నిగ్రహాలు దాంతో మనం వైరాగ్య భావనతో మనం యోగంలో మనం ఈ ఆత్మతత్వ జ్ఞానాన్ని స్వరూప జ్ఞానాన్ని పొంది మనం వైరాగ్య భావంతో మనం ఆత్మని పొందేట్టుగా మనం ప్రయత్నం చేద్దాం. ఇలా చెప్పుకుంటే ఎన్నైనా ఉంటాయి, ఎంతైనా చెప్పుకోవచ్చు. మరి అర్థం చేసుకుని ఇది సత్యమైన బోధ భగవానుడి, బుద్ధ భగవానుడి మనం అనుసరించితే తప్ప ఊరికే చదివేసి వినేసి నేను ఆచరణ దాకా రాలేదు అని అనుకోకర్లేదు. ఒక అడుగు ముందుకేసి ధర్మాన్ని పాటించాలి. అప్పుడే మనం ధర్మనిరతులు అవుతాం. ధర్మ ప్రపత్తులు అన్నీ మనకు అబ్బుతాయి. అడుగు వేసి ఆచరణలో పెడితే ఒకటి అన్నీ మంచి మనకి గుణాలు మన దగ్గరికి వస్తాయి. మరి ఆచరిద్దాం. అదిగో బుద్ధ భగవాన్ చెప్తున్నట్టే ఉంది కదా, చూడండి. బుద్ధ భగవాన్ ఆయన దర్శన భాగ్యం చేతే మనకి జ్ఞానచక్షు పడుతుంది. ఆయన మాట వింటే ఇంకెంత ఉంటుంది. ఇప్పటికే అలాగా పోస్టు ఆయన చూస్తే ధర్మం చెప్తున్నట్టే నాకు అనిపిస్తుంది. అందరూ కూడా అలా ఫీలింగ్ తెచ్చుకుని ఆయన బోధనలు ఆచరిద్దాం, బాగుపడదాం, జన్మ లేకుండా చేసుకుందాం.